గ్రామ పంచాయతీ టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సతీష్ కులకర్ణి బ్యాట్ గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ సర్పంచ్ కొత్తకాపు గోవర్ధన్ రెడ్డి, రైతు సమన్వయ సమితి సభ్యురాలు సంయుక్తారెడ్డి పిలుపునిచ్చారు. అనుగొండ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బ్యాట్ గుర్తు ప్లకార్డులు చేతపట్టి ఇంటింటికి తిరుగుతూ బ్యాట్ గుర్తుపై అవగాహన కల్పించారు. క్రికెట్ మైదానంలో బ్యాట్తో బంతిని కొట్టినట్లు బ్యాలెట్ పేపర్లో బ్యాట్ గుర్తుపై తమ ఓట్లను వేయాలని అనుగొండ ఓటర్లకు సూచించారు. ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో మద్దతు పలికారని అన్నారు. యువకుడు, గ్రామస్తులకు తల్లో నాలుకలా మెలిగే సతీష్ కులకర్ణి ఎందరో యువకులకు ఉద్యోగాలు ఇప్పించారని అన్నారు. అలాంటి వ్యక్తి సర్పంచ్ అయితే గ్రామం ఎంతగానో అభివృద్ధి చెందుతుందని, అనుగొండ గ్రామస్తులంతా బ్యాట్ గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో సతీష్ను గెలిపించాలని కోరారు. ప్రచారంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు. సతీష్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి. సతీష్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి. సతీష్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి. బ్యాట్ గుర్తుకే మన ఓటు. రామ్ గారు బలపరిచిన అభ్యర్థి సతీష్ కుమార్ గారికే మన ఓటు. సతీష్ కుమార్ గారికి మన ఓటు. ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ అన్న బలపరిచిన సతీష్ అన్న గారికి మన ఓటు. సతీష్ అన్న గారికి జై కేసీఆర్, జై రామన్న. సంఘం అంటే ఎప్పుడు ముందుంటుంది. ఆ వినాయక విజయ సంఘం సపోర్ట్తో, గ్రామ ప్రజల సపోర్ట్తో ఖచ్చితంగా అనుగొండను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతున్నాను. ఖచ్చితంగా బ్యాట్ గుర్తుకు అందరూ ఓటు వేసి విజయానికి బాటలు వేయాలని కోరుకుంటున్నాను. అనుగొండ గ్రామ పంచాయతీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నగారు బలపరిచిన అభ్యర్థి సతీష్ కుమార్ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి ఈ అనుగొండ గ్రామ ప్రజల్ని కోరుకుంటున్నా. నా 5 సంవత్సరాల కాలంలో నాకంటూ ఎమ్మెల్యే గారు మంచిగా సహకరించి గ్రామ అభివృద్ధికి ఎన్నో పనులు చేసి తోడ్పడడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు అభ్యర్థి అయిన సతీష్ కుమార్ కూడా నా వెనుక ఉండి నాకు సలహాలు ఇచ్చి ఈ అనుగొండ గ్రామ అభివృద్ధిలో సతీష్ కుమార్ కూడా తోడ్పడడం జరిగింది. ఇప్పుడు ఈ అనుగొండ గ్రామ పంచాయతీ జనరల్ వచ్చిన సందర్భంగా అనుగొండ గ్రామ ప్రజలు సతీష్ గారు ఖచ్చితంగా గ్రామ అభివృద్ధిని బాగు చేస్తాడనే ఉద్దేశంతోనే అందరు కూడా సతీష్ గారిని ఎన్నుకోవడం జరిగింది. అభ్యర్థి అయిన సతీష్ కుమార్ కూడా ఒకటే చెప్పడం జరిగింది, సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి కంటే కూడా ఇంకా మంచి పని చేశాను, ఆ పేరు నిలబెట్టుకుంటారని కూడా గ్రామ ప్రజలకు హామీ చేయడం జరిగింది. సతీష్ కుమార్ బ్యాట్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. జై హింద్, జై తెలంగాణ. ముందుగా మక్తల్ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మా అనుగొండ గ్రామ ప్రజలు అందరూ ఎంతో ఇన్ని రోజులు సంతోషంగా ఉన్నారు. ఇకపై కూడా వాళ్ళు ఎంతో సంతోషంగా ఉండాలి. ఈ సంక్రాంతి నుంచి అది జరగాలి. మా అన్న రామ్మోహన్ రెడ్డి గారు ఒక మంచి అభ్యర్థిని అనుగొండ తరఫున నిలబెట్టడం జరిగింది. తనకి
గోవర్ధన్ రెడ్డి తరపున మా తరపున సపోర్ట్గా ఉంటాం. మేము అందరూ కలిసి అనుగొండ ప్రజలు సతీష్ గారికి వచ్చిన బ్యాటు గుర్తును భారీ మెజారిటీతో గెలిపించాలి. సతీష్ గారు ఇంతకుముందు ఎంతోమందికి అనుగొండలో యువతకి ఉపాధి కల్పించడం జరిగింది. హైదరాబాద్లో కానీ ఇంకా వేరే ప్లేస్లలో కూడా తన వంతు సహకారం చేశారు. ఇకపై కూడా యువతకి కానీ ఊరుకు కానీ మంచి పేరు, అనుగొండ అంటేనే ఇంతకుముందు గోవర్ధన్ రెడ్డి మాజీ సర్పంచ్ అని ఎలా ఉండిందో ఇకపై సతీష్ కుమార్ అనే వ్యక్తి అనుగొండకి బాగుపరుస్తారని మాకు హామీ ఇచ్చారు, ప్రజలకు కూడా హామీ ఇచ్చాడు. సో అతనికి వచ్చిన గుర్తు బ్యాట్ గుర్తు వారికి మీరు భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను.